హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి సరస్వతిని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత సరస్వతి గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తను స్పృహలోకి వస్తుంది. మనోహరి గదిలో ఉన్నది ఎవరో అనుకొని పాలివ్వడం కోసం అని చెప్పి గ్లాస్ తీసుకొని సరస్వతి ఉన్న గదిలోకి వచ్చి సరస్వతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రామ్మూర్తి అక్కడే ఉండడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా గ్లాస్ని టేబుల్ మీద పెట్టేసి మనోహరి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మా మా మనోహరి అని చెప్పి సరస్వతి అంటూ ఉంటుంది. అప్పుడే రామ్మూర్తి గదుల నుండి బయటకు వెళ్ళిపోతాడు. సరస్వతి అలా తన గురించి నిజాన్ని బయట పెట్టబోతూ ఉంటే అప్పుడు మనోహరి సైలెంట్గా ఉండు అని చెప్పి సరస్వతిని బెదిరిస్తూ ఉంటుంది. మరోవైపు ఆరు మనోహరి మీద పగ తీర్చుకోవడం కోసం భూలోకానికి వచ్చేస్తుంది. రామ్మూర్తి ఇంటికి వచ్చి కిటికీల నుండి ఆరు చూస్తూ ఉంటుంది. అలా ఆరు చూసేసరికి మనోహరి సరస్వతి మొహం మీద దిండు అదిమి చంపాలని ప్రయత్నిస్తూ ఉండడం చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. బాగి అప్పుడే సరస్వతి ఉన్న గదిలోకి వస్తూ ఉంటుంది. మరి సరస్వతిని ఆరు కాపాడగలుగుతుందో, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.